వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కూటమి నేతలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ నగరం ముంపునకు గురైంది. ప్రజల ప్రాణాలు కాపాడలేని లీడర్లు ఎందుకు? పాల్ ఘాటు వ్యాఖ్యలు. తల్లి విజయంతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిల. అమరావతి మునిగిందంటూ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం టీడీపీ నేత. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఉన్న 100 ఎకరాలు ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు ఇంకా నీటిలోనే మునిగాయి. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. NDRF, SDRF రెస్క్యూ టీమ్స్ వచ్చి కాపాడాలని బాధితులు కోరుతున్నారు. అయితే విజయవాడలో వరదలకు చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడలో ఫ్లడ్ సిచ్యుయేషన్ చాలా తీవ్రంగా ఉంది. దాంతో చాలామంది జనాలు స్టాండ్ అయిపోయారు. వాళ్ళకు కావాల్సిన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కానీ, లేకపోతే అక్కడ వాటర్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఢిల్లీ లెవెల్లో, ఇక స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసి NDRF ఫ్లైట్ని రప్పించారు. మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా, వాటరు, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ ఇలాంటివి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఒక నేవీ హెలికాప్టర్ ఒకటి ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ రెండో ట్రిప్ ఇప్పుడు వెళ్ళింది. ఇంకా ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు కూడా వస్తాయి. మార్నింగ్ వచ్చిన IL-76 హెలికాప్టర్లో, IL-76 పెద్ద ఫ్లైట్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లో 122 మంది NDRF పర్సన్స్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు చాలా ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం అన్లోడ్ చేసేసి ఇప్పుడే జస్ట్ బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ అండ్ అదే ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్ళిన హెలికాప్టర్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు అని ఒక వ్యక్తి, వాటర్లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు. సో సెకండ్ ట్రిప్ మళ్ళీ వితౌట్ స్టాపింగ్ ద ఇంజిన్స్, నేవీ ఆఫీసర్స్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంజిన్ స్టాప్ చేయకుండా రీఫ్యూలింగ్ చేసి అలాగే మెటీరియల్ మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ముఖ్యంగా జరగబోయే విషయం ఏంటంటే, అక్కడ మనకు ఫుడ్ కన్నా అందులో వాటర్లో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి హాఫ్ లోడ్ మాత్రమే రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్లారు. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా డ్రాప్ చేసేసి మిగతా ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని వస్తారు. ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు రావడానికి అవకాశం ఉంది. సో మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం వాళ్ళకు కావాల్సిన ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా అన్ని సహకారాలు అందిస్తూ మా ఆపరేషన్స్ మేనేజరు, మా ఆపరేషన్స్ పర్సన్స్ అందరూ. కూటమి నేతలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్న మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటీవల కూటమి నాయకులు కుట్రతో పార్టీ మారినా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ, అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజల పైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదనపల్లిలో ఏదో కాలిపోయింది, ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనలైజ్ చేసి అదేదో ఒక సమస్యలాగా సృష్టించారు. అదే హెలికాప్టరు ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి, చదువుకున్న అమ్మాయిలందరూ కూడా, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది, మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఉదాహరణకు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ మారకపోతే కేసులు పెడతాము, లేకపోతే మీ పైన గొడవ చేస్తాం, మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తామని చెప్పి
బెదిరించి ఈరోజు పార్టీ మారమని ఒత్తిడి చేసిన పరిస్థితి మా నియోజకవర్గంలోనే పుంగనూరులోనే చూసాం. ఈరోజు అందరూ కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు మానుకొని వాస్తవంగా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 అనే మాట కూడా ఏ ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడు కానీ మాట్లాడే పరిస్థితి లేదు. అవి ఎప్పుడు నెరవేరుస్తారో కూడా ఈరోజు తెలియని పరిస్థితి. ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు పూర్తిగా కక్ష సాధింపు లేదా డైవర్షన్ పాలిటిక్స్ పైనే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇలాంటివన్నీ కూడా ఈ కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అమ్ముబాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎంపీ గారైన మిథున్ రెడ్డి అన్నతో ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. గత 2 నెలల ముందు నేను దాదాపు 15 ఏళ్ళని ఇంకా పెద్ద ఆయన ఫ్యామిలీతోనే నడుస్తూ ఉన్నాను. 3 సార్లు కూడా పెద్ద ఆయన కౌన్సిలర్గా కూడా నాకు చేసినారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మేము ఏ పార్టీలో చేరలేదు, కానీ కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి కొన్ని ఒత్తిళ్ళ వల్ల పోయినాము. కానీ 2 నెలలు ఇంకా పోయిన రోజు నేను ఇంకా కూడా ఆ రోజు రిటర్న్లోనే మనం ఒక ఫ్యామిలీకి పోగొట్టుకున్నట్లు, మా ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో అలా పెద్ద ఆయన ఫ్యామిలీతో దూరమైన దానికి 2 నెలలు కూడా నిద్ర కూడా లేదు. కానీ ఇలాంటి ఫ్యామిలీతో మనము కంటిన్యూ చేయాలా, నష్టమో సుఖమో ఏమన్నా కానీ పెద్ద ఆయనతో కానీ మిథునన్న కానీ మా ప్రాణమంత వరకు కూడా వీరితో. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ నగరం ఇంకెప్పుడూ లేని విధంగా ముంపునకు గురైందని విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తివేయడం వల్లే విజయవాడ ముంపుకు గురైందని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్ లో బిజీగా ఉన్నారా అని వారు ప్రశ్నించారు. ఏదైతే మొగల్రాజపురం కొండ సొందపట్టి సెంటర్లో 5 చనిపోయారో 6 చనిపోయారో ఆ ప్రాంతానికి నేను కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మా నగర అధ్యక్షులు మల్లారి విష్ణు గారు కానివ్వండి, పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సహాయక చర్యలు పాల్గొనుకోవడం జరిగింది. మేము వెళ్ళే దగ్గర ఏ ఒక్క అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు. జనాభానే ఆ మనుషుల్ని బయటికి తీసే విధంగా అక్కడ ఉన్నారు, కానీ ఏ ఒక్క అధికారి గారు పట్టించుకునే విధంగా లేదు. అదేవిధంగా మేము డిమాండ్ చేసాం, ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి, గతంలో ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వంలో కనుక జరిగినప్పుడు మేము 10 లక్షలు 15 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అండగా ఉంచేవాళ్ళం. కానీ నిన్న మీరు 5 లక్షలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే విధంగా నిన్న కూటమి ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పని కేవలం ప్రకటించింది. ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే బందర్ రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళని క్లియర్ చేసేవాళ్ళం. నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేరని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ కానివ్వండి, నేను అధికారుల నుంచి గారు వస్తాం గారు జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? నిన్న చనిపోయిన 6 గారా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంగతులు జరగకుండా ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి, అదే 1,00,000 క్యూసెక్లు నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. నిన్న అందరు ప్రజానికం అందరు గారా నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళ గారా మేము తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఉంటే బాగుండేది, మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు,
ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికి అందరు గారు అనుకుంటున్నారు. నిన్న మా ఇంటికి దాదాపుగా 10 ఆటోలతో మహిళలు వచ్చారు. మమ్మల్ని ఒక్కరుగారా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరికి ఫోన్ చేసినా, ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు, అధికారులు చూసుకుంటారని చెప్పని అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి గారు లేరు అని చెప్పని ఎంతో మంది మహిళలు నిన్న వచ్చారు. అధికారుల దృష్టికి గారు తీసుకెళ్ళాం. ఈ విధంగా మీ పరిపాలన ఉంది, ప్రజానికానికి అండగా ఉండనని చెప్పి వాళ్ళ గారు కోరుకోవటం గారు జరిగింది. ఈ నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమం. ప్రజల ప్రాణాలు కాపాడలేని లీడర్లు ఎందుకు అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఘాటు విమర్శలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. అదే అమెరికాలో అయితే ఇలా ఉండేది కాదని పాల్ ఒక వీడియో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నా విన్నపం, ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను. విజయవాడ భవానీపురం పునా ఘాట్లో 100 మంది ఇల్లు కోల్పోయారు. కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట. సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి వారు ఏమంటున్నారు, మాకు కొంచెం చెప్పుంటే సార్ మేము ఏ స్కూల్కో ఏ కొండ మీదకో ఇంకొక దగ్గరకో ఎక్కడికో బిల్డింగ్లు ఉంటే వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం, మాకు బట్టలు లేవు, ఏమీ లేవు, ఉన్న పాటను బయటకు వచ్చాం. అలాగే తెలంగాణలో కూడా పాలేరులో 7 చనిపోవడం, ఇంకొక దగ్గర 4 చనిపోవడం. ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే 100 రెట్లు ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం. శ్రీలంక లాంటివి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ అలర్ట్ గా ఉండి ప్రికాషన్ తీసుకొని, అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు, అనౌన్స్మెంట్ పెడతారు. వీళ్ళేం చేస్తున్నారు, బిజీలో దేంట్లో బిజీ, వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు దోచుకోవడం. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు అర్థం చేసుకోండి. మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి. మీరైనా ఇప్పుడైనా ఒకటి ప్రార్థించండి, 2 యూత్ మీరు వెళ్ళి మీ ఏరియాలో ఉన్న వారందరికీ ఏ విధంగా మీరు వాళ్ళు రక్షించాలో రక్షించండి, అనౌన్స్మెంట్లు చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి. ఎక్కడైతే కరెంటు లేదో అక్కడికి పర్సనల్ గా మీరు వెళ్ళండి, తగిన చర్యలు తీసుకోండి. వంట కేంద్రాలు చిన్నవి మీరు వంటలు చేసి ఫుడ్ లేని వారికి ఫుడ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తుంది. రెస్టారెంట్ ఓనర్స్, ఇంకా ప్రజలు మనమే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. ఈ వీడియో మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరికీ రీచ్ అయ్యేటట్టు, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి అత్యవసర పరిస్థితుల్లో తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చారు వైఎస్ షర్మిల. సోమవారం ఉదయమే తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలతో పాటు తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, తన ప్రజల కోసం ఎంత తప్పించారో రాజశేఖర రెడ్డి గారు. ఒక జలయజ్ఞమైనా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటివి ఎన్ని, రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు, మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు. ఇట్స్ అ కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగిండొచ్చు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది, ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు.
ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా నెరవేరలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరూ విస్మరించారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఎవరికీ ధ్యాస లేదు. అందరూ నీరు గారుస్తున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం? ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాలి, మేలు చేయడానికి ప్రయత్నించాలి. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నాం. ఈ ఫ్లడ్స్ అనేది అసాధారణ పరిణామం. గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్సీ చేయలేకపోయారా? ఫోర్కాస్ట్లు చూడలేకపోయారా? వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది, మొత్తం అంతా కాపాడడం సాధ్యం కాకపోయినా ఏ మటుకు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేస్తుండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప అమరావతి మునిగిందంటూ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం అంటూ టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి మునిగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బాధ్యత ఉన్నా, కనీసం సిగ్గనేదన్నా ఉన్నా పునరాలోచన చేసుకోవాలి. బ్లూ మీడియాను అడ్డం పెట్టుకొని, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని 24 గంటలు హోరెత్తిచ్చేటువంటి ప్రచారం. అమరావతి మునిగిపోయింది, ఇదిగో ఇలా మునిగిపోతుంది. కనీస పరిజ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం పక్కన పెట్టు, కనీసమైన పరిజ్ఞానం ఉందా? విపత్కర సమయాల్లో కనీసం పల్లెటూరులలో, గ్రామసీమల్లో కక్షలు కార్పణ్యాలతో ఉండే గ్రామసీమలు సైతం ఓ చిన్న ప్రమాదం వస్తే, ఏ ఒరిగడ్డి వామికి నిప్పంటుకోనో, ఏ బజార్లో ఉన్నటువంటి పూరిళ్ళకి నిప్పంటుకోనో ఉంటే గ్రామం మొత్తం ఏకమై ఆ బాయిల్లో నీళ్లు తోడి, ఆ పంపుల్లో బోర్లలో నీళ్లు కొట్టిపోసి ఆ ముందు ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అది మానవత్వం, మనిషి ధర్మం. దాన్ని కూడా వీడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియాను అడ్డం పెట్టి చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం, అమరావతి మునిగిపోయిందంట. ఎక్కడా వచ్చి చూడండి. ఈరోజు 28-29 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. ఇది గత 100 సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదైనటువంటి సందర్భమే లేదు. 29 సెంటీమీటర్ల వర్షపాతం, దగ్గరగా 28.37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి నీళ్లు కాసేపు వాటిని వీడియోలు తీసుకొని అమరావతికి
చాలా ముంపు ప్రాంతం అని చెప్పే ప్రయత్నం చూశారు. గతంలో చెన్నైకి వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చెన్నై ఏ విధంగా ఉంది, బెంగళూరు ఏ విధంగా ఉంది, హైదరాబాదు, ఇలాంటి నగరాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. ఈరోజు ఎక్కడైనా అమరావతి నిర్మాణానికి క్యాపిటల్ సిటీగా, క్యాపిటల్ ఏరియాగా చెప్పబడినటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటిది నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా ముంపుకు గురైందా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంకా దుష్ప్రచారం ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి. కష్టం వస్తే, విపత్తు వస్తే